మేకప్లో కలర్ థియరీ తెలియకపోవడం మాత్రం పెద్ద రెడ్ ఫ్లాగ్. ఈ మధ్యన జెన్జీ పిల్లలు మాట్లాడితే చాలు, మేడం వాడు రెడ్ ఫ్లాగ్, ఈమె గ్రీన్ ఫ్లాగ్, బీచ్ ఫ్లాగ్ ఇలా అంటున్నారు. నిజం చెప్పాలి అంటే ఆ ఫ్లాగ్స్ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ మేకప్లో ఉండే కలర్ థియరీలో మాత్రం నేను గ్రీన్ ఫ్లాగే. మీరు అబ్జర్వ్ చేస్తే మేకప్లో కూడా మన దగ్గర ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి. రెడ్ ఆర్ ఆరెంజ్ ఫ్లాగ్. మీ ఫేస్ మీద డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ ఉంటే ఈ రెడ్ ఆర్ ఆరెంజ్ ఫ్లాగే మన మేకప్లో హీరో. ఇది న్యూట్రలైజ్ చేస్తేనే మీ బేస్ ఫ్లాలెస్గా వస్తుంది. గ్రీన్ ఫ్లాగ్. ఫేస్ మీద యాక్ని లేదు రెడ్ ప్యాచ్ ఉంటే ఈ గ్రీన్ కరెక్టర్ని యూజ్ చేసి మనం సేఫ్ జోన్లోకి వెళ్ళొచ్చు. బీచ్ ఫ్లాగ్. స్కిన్ డల్గా ఉంటే కరెక్ట్ అండర్ టోన్ని మ్యాచ్ చేస్తూ బీచ్ గ్లోని తెప్పించవచ్చు. చూడండి, రిలేషన్షిప్లో ఫ్లాగ్స్ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ మేకప్లో కలర్ థియరీ తెలియకపోవడం మాత్రం పెద్ద రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే లాజిక్ తెలియకుండా ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ యూజ్ చేసినా ఆ ప్రొఫెషనల్ ఫినిషింగ్ రాదు. మొనాలిసా అకాడమీలో కలర్ థియరీ బేసిక్ నుండి నేర్పిస్తాను. ఏ కలర్ ఏ స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుంది, ఏ కరెక్టర్ ఎలా అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి అనే ప్రతి లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ప్యూర్ సైన్స్. ప్రొఫెషనల్గా మీ కెరియర్ని బిల్డ్ చేయాలి అంటే ఈ కలర్ కాంబినేషన్ని మిక్స్ చేయడం ప్రొఫెషనల్ వేలో తెలుసుకోవాలి. మన అప్కమింగ్ కోర్స్ డీటెయిల్స్ కోసం వెంటనే DM చేయండి. ఫ్లాగ్స్ని వదిలేయండి, ఈ కలర్ థియరీని పట్టుకోండి.